గుడ్ మార్నింగ్ కాస్కోల. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాస్కోల. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మనం అందరం కూడా కాస్కోల ఈ రోజు మీటింగ్ కి మనం మెయిన్ ఏంటంటే అటెండ్ అయ్యి తెలుసుకున్నది ఏంటంటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే చూసారు డిఫరెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసాం, డిఫరెంట్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. మరి ఇన్ని రిజల్ట్స్ ఉండేటప్పుడు, ఇంత సక్సెస్ స్టోరీ ఉండేటప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఈ రిజల్ట్స్ ఉంచుతామా, లేదంటే ఎంతో మందికి సఫర్ అవుతున్న అందరికీ కూడా మనం సర్వీస్ ఇద్దామా చెప్పండి ఒకసారి. హాస్పిటల్కి ఈ రోజుల్లో చూసుకుంటే లక్షల్లో అమౌంట్ అనేది కడుతున్నారండి. ఈ మధ్య చూసుకుంటే మీరు ఒక విషయం విన్నారా, కోవిడ్ తర్వాత ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో మ్యాక్సిమం అందరూ కూడా తీసుకున్నారండి. డోసెస్ తీసుకోవడం లేదండి అందరు కూడా. కొంతమందికి బాడీ సెట్ అవ్వక ఏమవుతుందంటే మ్యాక్సిమం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ అయ్యి హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతుందండి. అది ఎక్కడ కూడా గవర్నమెంట్ అనేది బయట పెట్టట్లేదు. మీరు మధ్య చూసారా పేపర్లో కానీ న్యూస్లో కానీ విన్నాం మనం. ఎందుకంటే బాడీ అనేది మన బ్యాలెన్స్ అవ్వాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే ప్రాబ్లం వస్తాయండి. బ్యాలెన్స్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, ఇవన్నీ ఎలా మన బాడీస్కి వస్తున్నాయంటే మనం బ్యాలెన్స్ చేయలేక, మన బాడీ అనేది ఇన్బ్యాలెన్స్, హార్మోన్ అనేది బ్యాలెన్స్ చేయకే వస్తున్నాయి అన్నీ కూడా. అయితే ఈరోజు మన కాస్మో లైఫ్లో కంప్లీట్గా ఎటువంటి మెడిసిన్ లేకుండా, అంటే ఇంగ్రీడియంట్స్ అనేవి ఎలాంటివంటే న్యూట్రిషన్ అండి, టోటల్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ ని తెలుగులో ఏమంటారండి? తెలుగులో ఏమంటామండి? పౌష్టికాహారం. అంటే ఈ రోజుల్లో మనం పౌష్టికాహారాన్ని మనం తీసుకున్న పండ్లలో కానీ, లేదంటే మనం ఏదైతే యూజ్ చేసిన ఆయిల్స్ లో కానీ ఎక్కడైనా పౌష్టికాహారం తీసుకోగలుగుతున్నామా? హలో, ఎస్ ఆర్ నో? తీసుకోలేకపోతున్నాం. మరి ఎప్పుడైతే మన బాడీకి మన పౌష్టికాహారం ఇవ్వట్లేదు, మన లోపల ఉన్న ఆర్గన్స్ ఏమవుతున్నాయి అంటే డ్యామేజ్ అవుతున్నాయి. సింపుల్ థింక్ అండి, మనం తీసుకునే ఫుడ్ లో ఎప్పుడైతే లోపం ఉందో, మనం ఎప్పుడైతే ఫుడ్ లో బ్యాడ్ హ్యాబిట్స్ అనేది అంటే మన బాడీకి ఏమవుతుందంటే వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోతుంది అనమాట. మరి పూర్వం చూసుకోండి, ఇన్ని హాస్పిటల్ ఉండేవే పూర్వం. ఎగ్జాంపుల్ గా పూర్వం మన అమ్మమ్మలు కానీ మన నాన్నమ్మలు కానీ మినిమం 2 members కాసేవాళ్ళ పిల్లల్ని ఒక 5 members 6 members కాసేవాళ్ళ. మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఐడియా ఉంటదండి. అంటే ఇప్పుడు కొత్త జనరేషన్ కదా ఐడియా ఉండదు. అదే కదా, ఒక 5 members మినిమం అండి, మినిమం అనమాట, మ్యాక్సిమం కాదు. నాకు తెలిసి మా అత్తయ్య గారు అయితే మినిమం 7 members అండి. అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా హెల్దీగా, ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా, ఎటువంటి చెకప్లు, మంత్లీ చెకప్లు, స్కానింగ్లు, ఇంకా అట్ట తిరిగారు తిన్నది ఏం లేకుండా అప్పుడు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళేవారండి, ఏ టెన్షన్ ఉండేవండి. ఇప్పుడు చూస్తే ఎలా ఉంది మీరే చెప్పండి సార్. లేడీస్కి ఎక్కువ తెలుసు. ఇప్పుడు జనరేషన్ ఎలా మారిందండి, ఒక 2 members పిల్లల్ని కాస్తకి ఏమవుతుందంటే అయిపోయింది, అక్కడ లైఫ్ అని బట్టి ఉందా లేదండి. ఒక 2 members ఆ 3 members కి ఎనఫ్, అవునా కాదండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీలో మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది. మన ఇమ్యూనిటీ పవర్ బూస్టర్ పనిచేయట్లేదు లోపల. ఎందుకు పనిచేయట్లేదు అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది పౌష్టికాహారం కాదు, ప్రతిదీ కల్తీ బిజినెస్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగవుతుందంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడ పరిగెడుతుందంటే ఫాస్ట్. ఒక వ్యవసాయం పండిస్తే ఎక్కువ దిగుబడి రావాలి, ఏదైనా జాబ్కి వెళ్తే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మరి పొల్యూషన్ చూసుకుంటే విపరీతంగా పెరిగిపోతుంది, వెహికల్స్ పెరిగిపోతున్నాయి, అవునా కాదండి. ప్రతి ఒక్కరికి కారు కావాలి, ప్రతి ఒక్కరికి ఎలా ఉందంటే పొజిషన్ మారిపోతుందండి. అంటే రాను జనాభా పెరుగుతుందో తగ్గుతుందండి? పెరుగుతుంది. మరి జనాభా పెరగటం మీరు చూడండి, ఒకప్పుడు పంట పొలాలు పుష్కలంగా ఉండేవండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గా సైట్లు వేసి పంట పొలాలను కూడా కూర్చిపెట్టడం లేదండి. నేచురల్ ఇవన్నీ జరుగుతూనే లేదండి. అంటే రియల్ ఎస్టేట్ సైట్ వేసి పంట పొలాలు ఏం చేస్తారు, క్లోజ్ చేస్తున్నారు. మరి జనాభా పెరిగినప్పుడు ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తారండి? పంట పొలాలు క్లోజ్ చేస్తే మరి తక్కువ పంటతో ఎక్కువ దిగుబడి రావాలి. ఒక సంవత్సరానికి 2 పంటలు పండాలంటే ఒక సంవత్సరానికి 3 పంటలు పండాలి, అవునా కాదండి. అలా జరగాలంటే మరి ఎంత జనాభాకి ఎలా ఒకసారి థింక్ చేస్తున్నాం అందరం కూడా. ఇప్పుడు ఒకప్పుడు మా బియ్యం పాలన చూస్తే అంతా చెట్లతో తోటలుగా ఉండేది. ఇవాళ మా సిటీ అయిపోయింది, చూసారా. అంటే చెట్లు లేవు, చెట్లు కొట్టేసి అన్ని బిల్డింగ్ కట్టేస్తున్నారు. దానివల్ల లేట్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది. అలాగని మనం సిటీ అలా టౌన్ పెరిగిపోతుంది. చుట్టూ ఎక్కడ చూసినా చెట్లు కొట్టి 100%. ఇప్పుడు మీరు బాగా గమనించండి, సార్ అన్నట్టు, సార్ బిగిన క్లాప్స్ అండి ఒకసారి.
ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడితే మనం ఇక్కడ మీటింగ్ అనేది న్యాయం చేసినట్టండి. ఉన్నది వాస్తవాలు మాట్లాడదు. ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చామంటే మనం మంచి సబ్జెక్ట్ వెళ్ళాలి. ఎస్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ వెళ్ళాలి. ఇప్పుడు రొటీన్ గా మనం విన్నివి రొటీన్ గా కాదండి, మనకు తెలిసినవి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మనకు తెలిసిన సబ్జెక్ట్ ని డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ కొత్త సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకోకలేదండి, అందరికి తెలుసండి, కానీ దాన్ని కొంచెం బయటికి తెద్దాం. ఇక్కడ ఏంటంటే మీరు బాగా గమనించండి, భూమికి వాల్యూ పెరుగుతుందా లేదండి, బంగారం వాల్యూ పెరుగుతుందా లేదండి? నిజంగా భూమికి వాల్యూ పెరుగుతుంది నమ్ముతున్నారు, బంగారం మనిషికి వాల్యూ అనేది లైఫ్ తగ్గుతుందా పెరుగుతుందండి? అవన్నీ వేస్ట్ హెల్త్ లేకపోతే. ఎస్ క్లాప్ కొట్టండి. మనము భూమికి వాల్యూ పెంచుతున్నాము, గోల్డ్ కి వాల్యూ పెంచుతున్నాము. మనం సృష్టించినవన్నీ కూడా మనం అన్ని క్రియేట్ చేసుకునేవి. కానీ మన ఆరోగ్యానికి వాల్యూ పెంచుతున్నామా తగ్గిస్తున్నామండి? అరే చూడండి, ఇక్కడ ఎంత సమస్య వచ్చిందండి. ఇవన్నీ వాల్యూ పెంచుతున్నప్పుడు మరి హెల్త్ కూడా వాల్యూ పెంచాలి కదండి. ఇక్కడ హెల్త్ అనేదంటే అందరికి ఏం గుర్తొస్తుంది అంటే హాస్పిటల్ గుర్తొస్తాయండి. ఎస్ ఆర్ నో? హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తామంటే నిజం చెప్తాం సార్, మీ బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తామా, లేదంటే ప్రాబ్లం రాకుండా ఊరకనే సరదాగా హాస్పిటల్కి ఎవరైనా వెళ్తారండి? దాన్ని ఏమంటారంటే క్యూర్ చేసుకోవడానికి వెళ్తారండి. అంటే ప్రాబ్లాన్ని తగ్గించుకోవడానికి వెళ్తామండి డాక్టర్ దగ్గరికి. మరి కేర్ తీసుకుంటే వెళ్ళాల్సిన అవసరం వస్తుందండి. ఇక్కడ చూడండి, జస్ట్ 2 words అండి, కేర్ క్యూర్, రెండు సీలే కదండి. కేర్ అనేది తీసుకోకపోతే ఏమవుతుందంటే క్యూర్కి వెళ్ళాలండి. మరి మన అందరం కూడా ఏం చేయాలంటే మన చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏం చెప్తాం, బాబు తినాలి, అది తినకూడదు, ఇలా ఉండాలి అని కేరింగ్ గా చెప్పేస్తాం లేదండి. మరి వాళ్ళు ఎప్పుడైతే ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మన చేతులు దాటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్ తో తిరిగి జంక్ ఫుడ్స్ తిని లేదా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిన తర్వాత పిల్లల్ని, అప్పుడు మనం ఏం చేస్తామంటే కేర్ అనేది మన చేతిలో తప్పిపోద్దండి. అప్పుడు ఏం చేస్తామంటే క్యూర్కి వెళ్ళాలండి. ఎందుకంటే అంతవరకు కేర్ గా చూసుకున్నాం మనం. అలా మన పిల్లల్ని ఎలాగైతే చూసుకుంటామో ఎవ్రీడే మార్నింగ్ లెగ్గానే మన బాడీకి ఒక థ్యాంక్స్ చెప్పాలండి. మీరు అర్థంలో చూసుకొని ఫస్ట్ మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకు చెప్పుకొని చెప్పనా, ఈ ప్రపంచాన్ని చూస్తున్నామంటే ఈ యొక్క బాడీ అనండి, ఆరోగ్యమేనండి. ఆరోగ్యంగా లేకుండా మీరు ఎన్ని సంవత్సరాలు సరే ఒక మంచాన్ని పెట్టిన పేషెంట్ కోట్లు ఉందండి, మన షుగర్ ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, థైరాయిడ్ అన్నీ ఉన్నాయండి, కోట్లు ఉన్నాయండి. అనుభవించగలరండి, ప్రపంచాన్ని చూడగలరండి. ఏదైనా ఫంక్షన్ అయితే ఎంచుతారా లేదండి, ఏం తినాలి ఏం తినకూడదు చూడండి, మనం ఎంచుతారు. దేనికండి ఇవన్నీ ఎంచుతారండి? కోట్లు ఉన్నాయి కదా, అన్ని తినొచ్చు కదా హ్యాపీగా. నేనేం చెప్తున్నట్టే వాళ్ళకి కేర్ అనేది లేక లాస్ట్ లో డాక్టర్ దగ్గర సరెండర్ అయ్యి మీరు తినాలి ఇవి తినకూడదు అని చెప్పిన తర్వాత అప్పుడు క్యూర్ చేస్తారండి. సంపాదించిందంతా డాక్టర్కి ఎడతారు. ఎస్ క్లాప్స్ కొట్టండి ఒకసారి మేడం. ఎప్పుడైతే మనం కేర్ తీసుకోమో మన సంపాదన అంతా కూడా క్యూర్ లో చూసుకోవాలండి. క్యూర్ మీన్ మన బాడీలో పేరుకుపోతున్న సింపుల్ సొల్యూషన్ అండి, ఫ్యాట్ అండి. ఎలాంటి ఫ్యాట్? ఫ్యాట్ కూడా మనం ఏం చేస్తామంటే వెజల్ ఫ్యాట్ అంటాం, కొన్ని డాక్టర్ కడితే కొలెస్ట్రాల్ అంటాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ మీకు ఎక్కువ ఉన్నాయమ్మా, మీకు అందుకే ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయని చెప్తారు. అసలు నిజంగా మనకు తెలిసిన సబ్జెక్ట్ అంటే బీపీ. అలాంటప్పుడు మనము ఇక్కడ న్యూట్రిషన్ కన్సల్టెంట్ గా మనం వాడుతున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం సబ్జెక్ట్ తీసుకొని మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది జాయింట్ పెయిన్ తో, గ్యాస్ట్రిక్ తో, తర్వాత మెయిన్ చాలా బీపీతో, షుగర్ తో సఫర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే వాళ్ళకి చెప్పాలండి మీరు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లే చేయాలా అని అడుగుతున్నాను. హలో, కామన్ అవేర్నెస్ అందరూ మాట్లాడు, మీరు ఎంబీబీఎస్ ఎండి ఒక 4 సంవత్సరాలు మీరు చేయాలండి, హాస్పిటల్ కట్టాలండి అని అనుకోవాలా ఎవరైనా? ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ కావాలా? ఎంబీబీఎస్ అవసరం లేదండి. ఇప్పుడు హార్ట్ఫుల్ గా అతను చెప్పారు, అతనికి ఉన్న ప్రాబ్లం చెప్పారు, అతను డాక్టర్ అవ్వక్కర్లేదు, ప్రాబ్లం తగ్గే అని చెప్పడానికి ఇప్పుడు డాక్టర్ అవసరం లేదు. మేడం గారు రిఫరెన్స్ తీసుకున్నారు, క్లాప్స్ పడుతున్నారు, బాడీ తగ్గింది, రిజల్ట్ అనేది మాట్లాడాలండి. ఇక్కడ ఏమంటుందంటే నెంబర్ 1 ఏంటంటే మనం ఏదైనా మంచి జరిగితే 10 మంది షేర్ చేయాలి, చెడునైతే మాత్రం షేర్ చేయకూడదండి.
కాన్స్టల్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాన్స్టల్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ బ్రాండ్ పార్ట్నర్స్.